అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎక్సలెంట్ బిల్డింగ్ అండి. చాలా లో కాస్ట్‌లో అయితే సేల్‌కైతే ఉంది. ఈ హౌస్ కాస్ట్ వచ్చి కేవలం 43,00,000 మాత్రమే. 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్‌కుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక మైనస్ కూడా ఉంది ఈ హౌస్‌కి సంబంధించి, అది కూడా లాస్ట్‌లో చెప్తాను. ఈ కనిపిస్తుందండి ఎంట్రన్స్. ఫేసింగ్ అయితే గనక ఈ హౌస్ ఫేసింగ్ రోడ్డు ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. తూర్పు, పడమర 2 వైపులా కూడా ఉత్తరం కూడా గుమ్మాలైతే ఉన్నాయండి. ఇదంతా హాల్‌లో ఉన్నటువంటి ప్లేస్ చూస్తున్నారు మీరు. హాల్‌లో నుంచే 2 బెడ్‌రూమ్ దారైతే ఉంటుంది. 2 బెడ్‌రూమ్స్‌కి కూడా దారుంది. ఇక్కడ టీవీ యూనిట్ కప్‌బోర్డ్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు. ఈ హౌస్ మొత్తం 105 గజాల్లో ఉంటుందండి. 43,00,000 అయితే చెప్తున్నారు. 43 లాక్స్ అయితే చెప్తున్నారు. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అయితే చూసాం. ఇది సెకండ్ బెడ్‌రూమ్ అండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది. ఈ హౌస్ మొత్తం 105 గజాల్లో ఉంటుందండి. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే మొత్తం 105 గజాల్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు వచ్చి 33 అడుగుల రోడ్డు అయితే ఉంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కూడా చాలా తక్కువ కాలమే అవుతుంది. ఇక్కడ కిచెన్ అండి. కిచెన్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇది కిచెన్ ఏరియా. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా ప్లస్ కామన్ బాత్రూమ్ ఉంది. లొకేషన్ వచ్చి విజయవాడ కండ్రిక నుంచి 1 కిలోమీటర్ అండి. ఉడా కాలనీ పక్కన ఉన్నటువంటి మీనాక్షి నగర్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఒకే ఒక మైనస్ ఉంది, అది నేను చూపిస్తాను మీకు వీడియోలోనే. 105 గజాల్లో ఉంటుంది. 43,00,000 అయితే చెప్తున్నారు. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. బ్యాంక్ లోన్ కూడా సుమారుగా 38 లక్షల వరకు వస్తుంది. ఇది బిల్డింగ్ అండి. బిల్డింగ్ పైన మీకు సన్న తీగలు అయితే కనిపిస్తున్నాయి. పవర్ అయితే ఎలక్ట్రిసిటీ వైర్లు అయితే వెళ్తున్నాయి. బిల్డింగ్కి ఆనుకొని ఉంటాయండి, బిల్డింగ్ మీద అయితే ఉండవు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే చూసి కొనుగోలు చేయండి. విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.